సత్తా చాటిన కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్లోనూ అదే హవాను కొనసాగించాలనుకుంటోంది. అయితే ఈ ఎన్నికలు అప్పుడే జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఓ పక్క సర్పంచ్ పదవీ కాలం సమయం ముగుస్తోంది. మరోపక్క కులగణన చేపట్టిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ సైతం వినపడుతోంది. ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేనా, బ్రేక్ పడేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరితో ముగిసినప్పటికీ జులైలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియ మినహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాట్లు సిద్దం చేశారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1508 గ్రామ పంచాయతీలు, 12,780 వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు కసరత్తు సాగిస్తున్న దశలోనే రిజర్వేషన్ల ఖరారుపై సర్కారు నుంచి స్పష్టత లేకపోవడంతో ఎన్నికలు మరో 5 నెలల వరకు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని 467 గ్రామ పంచాయతీలు, 3,840 వార్డు స్థానాలు, మంచిర్యాల జిల్లాలో 311 పంచాయతీలు, 2,730 వార్డులు, కొమరం భీం జిల్లాలో 334 పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలకు, నిర్మల్ జిల్లాలో 396 పంచాయతీలు, 3,336 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికల నిర్వహణ కోసం 200 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని భావించినప్పటికీ బీసీ కుల గణన అంశం తెరపైకి రావడంతో రిజర్వేషన్ల ఖరారులో మరింత జాప్యం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రాదేశిక నియోజకవర్గం కాలపరిమితి వచ్చే జులై 4తో ముగియనుంది. 2019 మే నెలలో పోలింగ్ నిర్వహించగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జులై 5న ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఎన్నికనంతరం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించింది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయిన వెంటనే సర్పంచుల ఎన్నికల తర్వాత ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నప్పటికీ బీసీ కులగణన ప్రక్రియ రిజర్వేషన్ల ఖరారు అనంతరమే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తూ ఉండడంతో ఈ ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 158 ఎంపీటీసీలు, 17 జెడ్పీటీసీలు, మంచిర్యాల జిల్లాలో 130 ఎంపీటీసీలు, 16 జెడ్పీటీసీలు, కొమరం భీం జిల్లాలో 123 ఎంపీటీసీలు, 17 జెడ్పీటీసీలు, నిర్మల్ జిల్లాలో 156 ఎంపీటీసీలు, 18 జెడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. తెలంగాణ రాకమునుకు నీళ్లు లేకుండే, నిధులు లేకుండే, నియామకాలు లేకుండా అప్పటి మా కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలలో నీళ్లు, నిధులు, నియామకాలతోటి తెలంగాణ ముందుకు పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ రోడ్ల మీదకి బిందెలు వస్తున్నాయి. రైతులు రాత్రి కరెంటు కట్ చేయడం వల్ల రైతులు మళ్ళీ పొలాల దగ్గర పడుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే బోనస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పి మళ్ళీ ఈరోజు 500 బోనస్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సన్న రకానికే ఇస్తామంటుండు. కేసీఆర్ లాగా వ్యవసాయం చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుండే ఈ సీజన్లో ఎవరైనా సన్న రకం అట్లు పెట్టుకుంటారా? ఏదో కల్లిబొల్లు మాటలు చెప్పి ఇవన్నీ దాటవేస్తుండు. ఆ రోజు ఇమీడియట్గా వెళ్ళండి, ఏ ఇయర్ లేదు ఏం లేదు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. మళ్ళీ ఈరోజు వచ్చేసి ఆగస్టు 15 అని చెప్పి మీరు గడిచిన ప్రభుత్వాన్ని డైరీ చేసుకుంటే మళ్ళీ పాత తెలంగాణ గుర్తుకొచ్చే విధంగా చేస్తారు. మధ్యలో 10 సంవత్సరాలు మంచి పాడి పశు సంపదతోటి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండే, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పాత రోజులకు తీసుకొస్తున్న సీఎం గారికి దయచేసి విన్నపం చేసుకుంటున్నాం. రిజర్వేషన్ల అంశం తేలాలంటే ముందు బీసీ కులగణన చేపట్టాల్సి ఉంటుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్ నెల వరకు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి
గ్రామాల అభివృద్ధిలో స్థానిక నాయకులను పాల్గొనేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మనం గత 2 రోజుల నుంచి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు అనేవి అక్టోబర్ మాసం తర్వాతనే పెడతారు అనేది కొంచెం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి ఇంత క్రితం ఒక వారం రోజుల క్రితం అధికారుల అడవిడి చూస్తే మరి ఈ జూన్ 6 నాడు కోడ్ పోయింది అంటే మళ్ళీ వారం రోజుల కోడ్ వస్తుంది, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ జూలైలో మొత్తం కంప్లీట్ అవుతాయి అని మనం పేపర్లలో చూసాం. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి వేరు కనబడుతుంది. అయితే సర్పంచ్లు ఉన్నప్పటికీ సర్పంచులు లేనప్పటికీ ఏనంటే నిధులు లేని సర్పంచులు ఉన్నా లేకపోయినా కూడా పాలనలు అనేది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల దాంట్లో కూడా అంతే తేడానైతే ఏం కనబడతలేదు. కాకపోతే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకబడిన నాయకుల పాలన ఉంటే పారదర్శకంగా ఉంటుంది అనేది ప్రజల నుంచి మా నమ్మకం ఉంది. కానీ గత పాలన చూస్తే ఇప్పుడు పోయిన సర్పంచులు కానీ అంతకుముందు చేసిన సర్పంచులు కానీ ఏదైనా అడిగితే వాళ్ళని లోకల్గా ఉన్న వాళ్ళు మంచి చేస్తారని గెలిపిస్తే గెలిచిన 6 నెలలకే ఆదిలాబాద్ షిఫ్ట్ కావడము, జిల్లా కేంద్రం షిఫ్ట్ కావడము, లేకపోతే ఇంకా వేరే వ్యాపకాల మీద అటు ఇటు తిరగడం చేసి స్థానికంగా ఉండక ఇక్కడ ఊళ్ళల్లో చేసింది ఏమీ లేదు.